మరో 5 ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోమని తేల్చేశారు ఏపీ సీఎం జగన్. తాడేపల్లిలో ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు, పర్వత ప్రసాద్, పెండం దొరబాబు, ఎలీజా, బాలరాజుతో భేటీ అయిన జగన్ వారితో విడివిడిగా మాట్లాడారు. 5 ఎమ్మెల్యేలకు ఎందుకు టికెట్లు ఇవ్వటం లేదో చెప్పిన ఆయన భవిష్యత్తులో మంచి పదవులు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక మంత్రి చెల్లిపోయిన వేణు సిట్టింగ్ స్థానాన్ని మార్చిన జగన్ ఆయన రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయాలని ఆదేశించారు. రామచంద్రాపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ పోటీ చేస్తారని ప్రకటించారు. మరోవైపు ఎంపీ మార్గాని భరత్ కు రాజమండ్రి సిటీ, వంగా గీతకు పిఠాపురం ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు వైసీపీ అధినేత. అధికార వైసీపీలో మార్పులు పశ్చిమ గోదావరిలో ఎమ్మెల్యేలను షేక్ చేస్తున్నాయి. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలను తప్పించనున్నట్లు అధిష్టానం సమాచారం ఇవ్వగా లిస్టులో ఇంకొందరు ఉన్నారనే ప్రచారం ఎమ్మెల్యేలను టెన్షన్ పెడుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి గట్టి పట్టుంది. ప్రస్తుతం ఈ జిల్లాలో 15 నియోజకవర్గాలకు 13 చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో 3 మంత్రులు, ఒక చీఫ్ విప్ ఉన్నారు. అయితే మంత్రుల్లో ఒకరిని పార్లమెంటుకు మార్చాలని అధిష్టానం ప్రతిపాదిస్తుండగా మరొకరు సేఫ్ జోన్ కోసం మరో స్థానానికి మారాలని అనుకుంటున్నారట. ఇక మరో మంత్రిపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉండటంతో మార్చేయక తప్పని పరిస్థితి ఉందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పోలవరం, పి గన్నవరం, చింతలపూడి ఎమ్మెల్యేలను మార్చేందుకు వైసీపీ హైకమాండ్ సిద్ధమైనట్లు సమాచారం అందింది. ఆయా ఎమ్మెల్యేలకు ఇదే విషయం చేరవేసినట్లు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ముఖ్యమైన, అతి ప్రధానమైన స్థానం ఏలూరు. ఇక్కడి నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రతిపక్ష టీడీపీ, జనసేన పొత్తు ప్రభావం ఈ నియోజకవర్గంపై ఎక్కువగా పడే అవకాశముంది. అయితే ఈసారి ముస్లిం మైనారిటీలకు అవకాశం ఇవ్వాలని ఏలూరు మేయర్ నూర్జహాన్ భర్త పెదబాబు అధిష్టానాన్ని కోరుతున్నారు. ఎమ్మెల్యే ఆళ్ల నానిని పార్లమెంటుకు పంపితే ఎలా ఉంటుందనే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు చెబుతున్నారు. కానీ అధిష్టానంతో సత్సంబంధాలు ఉండటంతో నాని తరువాతే ఎవరైనా అన్న టాక్ వినిపిస్తోంది. ఇక చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా పనితీరుపై తీవ్ర వ్యతిరేకత ఉన్నందున ఆయన్ను తప్పించడం ఖాయమని అంటున్నారు. ఈ స్థానంలో ఎవరిని ఇన్ఛార్జిగా నియమించేది స్పష్టం కాలేదు. మరోవైపు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుపైన తీవ్ర విమర్శలున్నాయి. నియోజకవర్గ ప్రజలకు ఆయన అందుబాటులో ఉండటం లేదనే కారణంగా తప్పించాలని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. బాలరాజు స్థానంలో కొత్తగా ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారో ఇంకా వెల్లడించలేదు. ఇక పి గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు కూడా షాక్ తగిలే అవకాశం ఉందంటున్నారు. ఇక గోపాలపురం సిట్టింగ్ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సేఫ్ జోన్లో ఉన్నట్లు చెబుతున్నారు. వెంకట్రావును క్యాడర్ వ్యతిరేకిస్తున్నా ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉన్నట్లు సీఎం సర్వేలో తేలిందని చెబుతున్నారు. కాగా వైసీపీకి కొరుకుడు పడని నియోజకవర్గాలైన ఉండి, పాలకొల్లులో ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై అధిష్టానం సీరియస్ గా దృష్టి సారించింది. ఉండిలో క్షత్రియ సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో ఆ వర్గంలో సమర్థులైన నేతల కోసం అన్వేషిస్తోంది. ఇక పాలకొల్లులో టీడీపీ సీనియర్ నేత నిమ్మల రామానాయుడును ఢీకొట్టే నేత కోసం జల్లెడపడుతోంది వైసీపీ అధిష్టానం. ప్రస్తుతం పాలకొల్లు వైసీపీలో 4 నేతలు టికెట్లు ఆశిస్తున్నారని చెబుతున్నారు. ఇదే విధంగా మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆచంటలో ప్రత్యామ్నాయం వెదుకుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. రంగనాథరాజు దూకుడు చూపడం లేదనే కారణంతో పాటు ఆయన సామాజిక వర్గం నేతల నుంచి వ్యతిరేకత కూడా శ్రీరంగనాథరాజుకు ప్రతికూలంగా మారుతున్నట్లు చెబుతున్నారు. ఇదే విధంగా నరసాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ముద్దునూరి ప్రసాద్ రాజుకి సానుకూల పరిస్థితులు లేవంటున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండరని ప్రసాద్ రాజుపై ప్రధాన అభియోగం. దీంతో ఎమ్మెల్యే ప్రసాద్ రాజుకు స్థానచలనమివ్వాలని, మరో చోట నుంచి బరిలోకి దింపాలని భావిస్తోంది వైసీపీ. ఇదే విధంగా మంత్రి తానేటి వనిత తనను వేరే నియోజకవర్గానికి మార్చాలని అధిష్టానాన్ని కోరుతున్నట్లు చెబుతున్నారు. క్యాడర్ కూడా వనితపై వ్యతిరేకత పెంచుకోవడంతో మార్పు తథ్యమనే సంకేతాలు వెలువడుతున్నాయి. మంత్రి కారుమూరు నాగేశ్వరరావును పార్లమెంటుకు పంపి తణుకులో ఆయన కుమారుడు లేదా ఎమ్మెల్సీ వంకా రవీంద్ర పేర్లు పరిశీలిస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఇక మరో మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మార్పు ప్రచారం ఎక్కువగా ఉంది. మంత్రిపై సొంత క్యాడర్ ఆరోపణలు చేస్తుండటంతో అధిష్టానం సీరియస్ గా పరిగణిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక మిగిలిన నియోజకవర్గాలైన భీమవరం, దెందులూరు, ఉంగుటూరులో మార్పు ఉండకపోవచ్చంటున్నారు.
మొత్తానికి పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేలో అలజడి ఎక్కువగా కనిపిస్తోంది. ముగ్గురి మార్పుపై క్లారిటీ ఉండగా ఈ లిస్టులో మరికొందరు చేరే అవకాశముందనే టాక్ సిట్టింగుల్లో గుబులు పుట్టిస్తోంది.